Hello everyone. TGTWR CY Set 2026 19th April 2026లో జరిగింది. 2026 సో సండే జరిగింది ఇది. ఇందులో మనకి మేజర్గా ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్, మ్యాథమెటిక్స్ వచ్చేసి 20 మార్క్స్, ఫిజిక్స్ 40 అండ్ కెమిస్ట్రీ 40 అండ్ బయాలజీ టోటల్ 40. సో టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 160 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రెస్టీజియస్ సిఓఈస్ మనకి తెలంగాణ స్టేట్ మొత్తం 17 ట్రైబల్ వెల్ఫేర్లో 17 సిఓఈలు ఉన్నాయి. గర్ల్స్కి సపరేట్గా ఉంది, బాయ్స్కి సపరేట్గా ఉంది. దీంట్లో ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి, జూనియర్ ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడానికి ఈ 2026-27 అకాడమిక్ ఇయర్కి ఈ ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మేజర్గా ఇంగ్లీష్ని సింపుల్గా ఎలా ఈ 20 క్వశ్చన్లు ఎలా చేయాలి, వీటి యొక్క ఆన్సర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఇంగ్లీష్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్ వర్డ్. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో అండర్లైన్ వర్డ్కి మీనింగ్, ఇక్కడ సొలేటరీ అండర్లైన్ మీనింగ్, ఇది అండర్లైన్ అడిగింది, దీనికి మీనింగ్ ఏంటి? ఐ ఆల్సో ప్రపోజ్డ్ వన్ సొలేటరీ బ్లాక్ కోట్. సో సొలేటరీ అంటే దాని యొక్క మీనింగ్ వచ్చేసి సింగిల్. ఓకే, యూనిక్ అంటే అందరికి కామన్గా ఉండేది, ఎక్స్పెన్సివ్ అంటే ఎక్కువ ఎక్స్పెన్సివ్, డ్యామేజ్ కాదు. సో ఈ మూడు రాంగ్ ఆన్సర్స్, రైట్ ఆన్సర్ వచ్చేసి సింగిల్. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. సో యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. సో అండర్లైన్ వర్డ్ వచ్చేసి ఇక్కడ డ్రాబ్ ఇచ్చారు. సో వి సా సడన్ స్ప్లాషెస్ ఆఫ్ కలర్ ఇన్ ద డ్రాబ్ ల్యాండ్స్కేప్. సో ఇక్కడ డ్రాబ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? బ్రైట్. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫై ద అప్రాప్రియేట్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఓకే, ఇంట్లో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఏంటి? బికాస్ కాదు, ఓవింగ్ కాదు, ఇన్స్పైట్ కాదు, డ్యూ టు అనేది ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్. దెన్ ఐడెంటిఫై ద అప్రాప్రియేట్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ నుంచి క్వశ్చన్ వచ్చింది. సో సి ఈజ్ రీడింగ్ న్యూస్ పేపర్ అంటే ఇది కంటిన్యూషన్ కదా. సో ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేసి సి రీడింగ్ న్యూస్ పేపర్, దీనికి ఈజెంట్ షీ ఈజ్ రైట్ ఆన్సర్. ఆర్ఎంటై కాదు, ఆర్ఐ కాదు, ఈజ్ షీ కాదు, ఈజెంట్ షీ. వాట్ ఈస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఏబుల్ టు స్పీక్ 2 లాంగ్వేజెస్? 2 లాంగ్వేజెస్ అంటే ఏంటి? బైలింగ్వల్. సో ఏబుల్ టు స్పీక్ 2 లాంగ్వేజెస్ ఫ్లూయెంట్లీ, 2 భాషలు అనర్కలంగా మాట్లాడతారు, వాళ్ళని ఏమంటారంటే బైలింగ్వల్ అంటాం. బైలింగ్వల్. పాలిగాట్ అంటే మెనీ లాంగ్వేజెస్, జర్మేనియన్ కాదు, ఇక్కడ లింగ్విస్టిక్ కాదు. నెక్స్ట్ ఐడెంటిఫై ద వర్డ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈజ్ నియరెస్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్. ఇక్కడ ఇచ్చిన అడ్వర్సిటీ అనేది అండర్లైన్ వర్డ్, దీనికి నియరెస్ట్గా ఉండే మీనింగ్ ఏంటి? డిఫికల్టీస్. సో డిఫికల్టీస్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఆఫ్ అండర్లైన్. సో సి లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ది బ్యాగ్, దీన్ని ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ అడుగుతుండు. సో దీనికి వచ్చేసి రివీల్ సీక్రెట్. ఓకే, రివీల్ సీక్రెట్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ బైనామినల్. ఇక్కడ చూస్ ద కరెక్ట్ బైనామినల్ ఆఫ్ అండర్లైన్ సెంటెన్స్. మ్యూజిక్ ఈజ్ నాట్ ఓన్లీ రెహమాన్స్ బ్రెడ్ అండ్ బటర్ బట్ ఆల్సో హిస్ ప్యాషన్. ఇక్కడ లివింగ్హుడ్. సో ఈ లివింగ్హుడ్ అనేది దీనికి లిటరల్గా మీనింగ్ వచ్చేసి బైనామినల్. సో ఇది సేమ్ ఆన్సర్ వచ్చేసి. జాయిన్ ద సెంటెన్స్ విత్ అప్రాప్రియేట్ లింకర్. వీ బుక్డ్ హాలిడే, వీ హ్యాడ్ ఎవ్రీ లిటిల్ మనీ. సో దీనికి అప్రాప్రియేట్ లింకర్ వచ్చేసి ఆల్ త్రూ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ అండ్ అప్రాప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. సో కలాం ఫాదర్ పొసెస్డ్ గ్రేట్ ఇన్నేట్ విజ్డమ్ అండ్ ట్రూ జనరాసిటీ ఆఫ్ స్పిరిట్. దీనికి అప్రాప్రియేట్ మీనింగ్ ఏంటి? జనరాసిటీకి కైండ్నెస్ అనేది జనరాసిటీకి అప్రాప్రియేట్ మీనింగ్. Fill in the blanks with suitable verb. She dash to school every day. She walks school. రోజు వెళ్తుంది కాబట్టి దీన్ని వాక్స్. వాక్డ్ కాదు, విల్ వర్క్ కాదు, వాక్. సో వాక్స్ స్కూల్ ఎవ్రీ. చూస్ ద సైలెంట్ కాన్సోనెంట్ ఆఫ్ ది హానర్. సో ఇందులో హానర్లో కాన్సోనెంట్ ఏంటంటుండు? హానర్, HONOUR, హానర్. సో మనం దీన్ని పలికేటప్పుడు ఇట్లా హానర్ అంటాం. సో హెచ్ అనేది పలకం కాబట్టి దీన్ని కాన్సోనెంట్ అంటాం. సో హెచ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్. ఇట్లా ఆర్టికల్ నుంచి క్వశ్చన్ అడిగిండు. ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ, యాన్, ద. సో ఇక్కడ
ద సన్ రైజెస్ ఇన్ డాష్ ఈస్ట్ అంటుండు. సన్ రైజ్ సూర్యుడు అనేది ఎప్పుడు మనకి ఎక్కడి నుంచి వస్తాడు, ఈస్ట్ సైడ్. సో ఇది ఎప్పుడు నగ్న సత్యాలు కాబట్టి దీన్ని ఏమంటాం, దీన్ని ఇక్కడ ఆర్టికల్ ఏంటి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో దీంతో పాటుగా మనకి రీడింగ్ కాంప్రహెన్షన్, ప్యాసేజ్ ఎప్పుడు వస్తుంది, ప్యాసేజ్ని సింపుల్గా ఎలా నేర్చుకోవాలంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఫస్ట్ క్వశ్చన్స్ చదవాలి, తర్వాత సింపుల్గా 2 సార్లు ప్యాసేజ్ చదువుకుంటే ఎక్కడైనా ఆన్సర్ సింపుల్గా చేయొచ్చు. ఓకే, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి ఇక్కడ ఆర్టికల్స్ నుంచి క్వశ్చన్ అడగడం జరిగింది. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, యాన్ ఈస్ట్ కాదు, ఏ ఈస్ట్ కాదు, ఆర్టికల్. సో ద ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద మిస్స్పెల్డ్ వర్డ్. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూసుకోవాలి మనం. ఒక్కటి తెలిసింది ఉంటుంది, అన్నీ ఇది నెససరీ రైటే ఉంది, క్యాలెండర్ రైటే ఉంది, నెక్స్ట్ ఎంబారస్, సో ఇది రైటే ఉంది. RECIVE రిసీవ్, RECIVE రిసీవ్, ఇక్కడ ఈ రాంగ్ ఉంది, సో మిస్స్పెల్డ్. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడే ఉంది రిసీవ్లో. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ ఆల్టర్నేటివ్. సో హీ ఆస్క్డ్ వేర్ ఆర్ యూ గోయింగ్. సో ఇక్కడ కరెక్ట్ ఆల్టర్నేటివ్, దీనికి కరెక్ట్ ఆల్టర్నేటివ్ వచ్చేసి హీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్. ఓకే, హ్యాడ్ కాదు, వాజ్ కాదు, హ్యాడ్ బీన్ కాదు. సో హీ ఆస్క్డ్ వేర్ ఐ వాజ్ గోయింగ్, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ రీడింగ్ ప్యాసేజ్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ ప్యాసేజ్లో మేజర్గా మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ 1కి 2 సార్లు ఈ ప్యాసేజ్ అనేది ఒకసారి చదువుకోవాలి, 2 సార్లు చదవాలి. చదివిన తర్వాత క్వశ్చన్స్ ఒకసారి చూసుకోవాలి, లేదంటే ఫస్ట్ క్వశ్చన్స్ ఒక్కసారి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు చూసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి, ప్యాసేజ్లోకి, అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. వేర్ ఈజ్ ద ఇస్రో లొకేటెడ్, దెన్ వాట్ ఆర్ చంద్రయాన్ అండ్ మంగళయాన్. చంద్రయాన్ అంటే ఏంటి, మంగళయాన్ అంటే ఏంటి. నెక్స్ట్ వాట్ ఆర్ చంద్రయాన్ అండ్ మంగళయాన్. అండ్ ఎక్స్పాండ్ ఇస్రో, ఇస్రో అంటే మీనింగ్ ఏంటంటుండు, ఇస్రో ఫుల్ మీనింగ్. నెక్స్ట్ హౌ మెనీ శాటిలైట్స్ లాంచ్డ్ ఇన్ సింగిల్ రాకెట్. ఒక రాకెట్లో ఎన్ని శాటిలైట్స్ పంపించారు అంటుండు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ లాంచ్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే అంటుండు. సో ఇప్పుడు క్వశ్చన్స్ అర్థమైనాయి కదా మనకి. ఇస్రో ఎక్కడుంది, చంద్రయాన్ అండ్ మంగళయాన్ అంటే ఏంటి, ఇస్రో ఫుల్ మీనింగ్ ఆర్ ఫుల్ ఫామ్, హౌ మెనీ శాటిలైట్స్ లాంచ్డ్ ఇన్ సింగిల్ రాకెట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ లాంచ్డ్. సో ఒకసారి మళ్ళీ ఇప్పుడు చూద్దాం. The Indian program has evolved into the phenomenal success for carrying of the first rocket to the launch pads in the bulk tracks to settings world record by the launching 104 satellites. ఇందాక ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ చదివినాం, హౌ మెనీ శాటిలైట్స్ అని అడిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది చూడండి ఒకసారి. ఇన్ ద సింగిల్ రాకెట్, ఒక సింగిల్ రాకెట్లో 104 శాటిలైట్స్ పంపించవచ్చు. ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో, ఇది కూడా వచ్చేసింది ఇక్కడ. రెండో క్వశ్చన్ ఆన్సర్ కూడా వచ్చేసింది. అండ్ హీ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ వేరియస్ శాటిలైట్స్ ఇంక్లూడింగ్ చంద్రయాన్ అండ్ మంగళయాన్. సో చంద్రయాన్ అండ్ మంగళయాన్ ఇక్కడ లాంచ్ చేసిన శాటిలైట్స్. అండ్ మిషన్ ఆఫ్ ది శ్రీహరికోట, ఎక్కడి నుంచి ఇది చంద్రయాన్ మంగళయాన్ అనేది ఏంటి, మిషన్. ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేస్తారు, శ్రీహరికోట. దిస్ మిషన్ ఈజ్ ఎయిమ్డ్ టు ఎక్స్ప్లోర్ ద మూన్ అండ్ మార్స్ రెస్పెక్టివ్లీ. సో మనం చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చదవడం వల్ల
క్వశ్చన్స్ ఏమున్నాయి దాంట్లో ప్యాసేజ్లో ప్యాసేజ్ అడుగుతుండు దానికి క్లియర్గా వచ్చేసినాయి ఆన్సర్స్. ఇస్రో లొకేటెడ్ శ్రీహరికోట, చంద్రయాన్ అండ్ మంగళయాన్ ఇస్ అ మిషన్, ఎక్స్పాండ్ ఇస్రోని ఎక్స్పాండ్ చేయమంటుండు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, హౌ మెనీ శాటిలైట్స్ లాంచ్డ్ ఇన్ సింగిల్ రాకెట్ ఇస్ 104 శాటిలైట్స్, అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాంచ్డ్ అంటే ప్రయోగించారు అంటే ఆల్రెడీ ఇది వర్బ్. సో వర్క్ కదా ఇది. సో దీని ఆన్సర్ వచ్చేసి వర్బ్. చూడండి ఎంత సింపుల్గా ఉందో. ఇస్రో లొకేటెడ్ శ్రీహరికోట, చంద్రయాన్ మంగళయాన్ ఇస్ అ మిషన్, ఎక్స్పాండ్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, హౌ మెనీ శాటిలైట్స్ లాంచ్డ్ సింగిల్ రాకెట్ 104, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ బై లాంచ్డ్ వర్బ్. నౌన్ కాదు, ప్రొనౌన్ కాదు, కంజంక్షన్ కాదు. సో రైట్ ఆన్సర్.